మన దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్లలో ఒకటైన ఐఐటి తిరుపతి. అక్కడ మన స్పేస్ ఫ్యూచర్నే మార్చేసే ఒక ప్రాజెక్ట్లో పనిచేసే అవకాశం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది మామూలు జాబ్ కాదండోయ్, ఒక మిషన్ లాంటిది. సో ఇక వివరాల్లోకెళ్ళిపోదామా? అవును, ఇది జాబ్ మాత్రమే కాదు, ఒక పెద్ద లక్ష్యం. ముఖ్యంగా సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు స్పేస్ టెక్నాలజీ భవిష్యత్తు మీద పనిచేయాలనే ఆశయం ఉంటే వాళ్ళ కోసమే ఈ అవకాశం ఎదురుచూస్తుందన్నమాట. సరే, ముందుగా అసలు ఈ అవకాశం ఎక్కడనుంచి వచ్చింది, ఏ ప్రాజెక్ట్లో ఉంది అనే విషయాలు చూద్దాం. ఎందుకంటే దీన్ని బట్టే మన కెరియర్కి ఇది ఎంత బూస్ట్ ఇస్తుందో అర్థమవుతుంది. మనం మాట్లాడుకుంటున్నది ఐఐటి తిరుపతి గురించి. మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే గుర్తొచ్చే అతి కొద్ది పేరులో ఇదొకటి. ఇలాంటి చోట పనిచేయడమంటే అదొక గౌరవం, ప్రొఫైల్కి కూడా చాలా వెయిట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రాజెక్ట్ టైటిల్ చూడండి, డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ రీయూజబుల్ రాకెట్స్. అంటే పునర్వినియోగ రాకెట్ల రూపకల్పన. వావ్! స్పేస్ ఎక్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు ఫోకస్ చేస్తున్న టెక్నాలజీ ఇది. ఇలాంటి కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్లో మన ఇండియాలో, అది ఐఐటిలో పనిచేసే అవకాశం దొరకడమంటే మాటలు కాదు, చాలా అరుదైన విషయం. కొంతమందికి జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్ట్ గురించి తెలిసి ఉండకపోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత రీసెర్చ్ ఫీల్డులోకి ఎంటర్ అవ్వడానికి ఇదొక గేట్వే లాంటిది. ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో ఒక రియల్ ప్రాజెక్ట్పై పనిచేస్తూ నేర్చుకుంటారు. థీరీ కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సరే, ప్రాజెక్ట్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి ఈ రోల్కి ఎవరు అప్లై చేయొచ్చు, వాళ్ళ నుంచి ఏం స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్, ఎందుకంటే ఇది మనకు సూట్ అవుతుందో లేదో ఇక్కడే తెలిసిపోతుంది. ఓకే, బేసిక్ ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో ఎంఈ లేదా ఎంటెక్ చేసుండాలి. ఇది ఫస్ట్ కండిషన్. దీంతోపాటు ఖచ్చితంగా ఒక వ్యాలిడ్ గేట్ లేదా ఎనిట్ స్కోర్ ఉండాలి. ఈ రెండు ఉంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలం. బేసిక్ క్వాలిఫికేషన్స్తో పాటు కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. అవేంటంటే ఏరోడైనమిక్స్లో మంచి గ్రిప్ ఉండాలి, అలాగే గ్యాస్ డైనమిక్స్ ఇంకా సిఎఫ్డి అనాలిసిస్లో నైపుణ్యం ఉండాలి. సిఎఫ్డి అంటే ఏంటంటే సింపుల్గా రాకెట్ గాల్లో వెళ్తున్నప్పుడు దాని చుట్టూ గాలి ప్రవాహం ఎలా ఉంటుందో కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా స్టడీ చేయడం అన్నమాట. ఈ స్కిల్స్ గనక ఉంటే ప్రాజెక్ట్ టీం వెతుకుతున్నది మీలాంటి వాళ్ల కోసం. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే మ్యాక్సిమం 28 సంవత్సరాలు. సో అప్లై చేసే ముందు ఈ పాయింట్ ఒకసారి చెక్ చేసుకోండి. సరే, క్వాలిఫికేషన్సు, స్కిల్స్ అన్నీ ఓకే. మరి శాలరీ ఎంత, పోస్టు ఎన్ని రోజులుంటుంది, ఈ వివరాలు కూడా చాలా ముఖ్యం కదా. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మంచి విషయమేంటంటే ఈ ఫెలోషిప్కి మంత్లీ స్టైఫండ్ 37,000 రూపాయలు. ఒక జేఆర్ఎఫ్ పొజిషన్కి ఇది చాలా మంచి అమౌంట్. ఫినాన్షియల్ టెన్షన్స్ లేకుండా రీసెర్చ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాదండోయ్, ఆ 37,000తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నార్మ్స్ ప్రకారం హౌస్ రెంట్ అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. సో టోటల్ ప్యాకేజ్ ఇంకాస్త బెటర్గా ఉంటుంది. సరే, ఈ పోస్ట్ టెన్యూర్ ఎంతకాలం అంటే ఇనీషియల్గా 1 year ఉంటుంది. అయితే ఇక్కడొక ప్లస్ పాయింట్ ఉంది. పర్ఫార్మెన్స్ బాగుండి ప్రాజెక్ట్కి అవసరం ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఇది కేవలం 1 year ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఒక లాంగ్ టర్మ్ కెరియర్ పాత్కి ఫౌండేషన్ కావచ్చు. ఓకే, అన్నీ బాగున్నాయి. మరి ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమేం కాదు. జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్, మీ సీవీ, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, గేట్ లేదా నెట్ స్కోర్ కార్డ్, ఇలా అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ ఒకచోట పెట్టుకోండి. సెకండ్, ఒక ఈమెయిల్ కంపోజ్ చేసి ఈ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయండి. థర్డ్, డెడ్లైన్ లోపు ఆ ఈమెయిల్ని పంపించేయండి. అంతే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఈమెయిల్ ఎవరికి పంపాలి, సబ్జెక్ట్ లైన్లో ఏం పెట్టాలి అనేది ఇక్కడుంది. చూడండి, ఈమెయిల్ ఐడి gsatishkumar@iitpp.ac.in. ఇక సబ్జెక్ట్ లైన్ ఇక్కడిచ్చినట్టు అక్షరం పొల్లు పోకుండా ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండాలి. అప్లికేషన్ ఫర్ జేఆర్ఎఫ్ ఆన్ క్యాంపస్ AR&DB May 23, 2024-067. చిన్న మిస్టేక్ జరిగినా అప్లికేషన్ ఫిల్టర్ అవ్వకపోవచ్చు. సో బెస్ట్ ఏంటంటే దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. అండ్ డెడ్లైన్ గుర్తుపెట్టుకోండి, December 15, 2025. టైం మరీ ఎక్కువ లేదు. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం బెటర్.
అప్లై చేశాక ప్రొఫైల్ గనక షార్ట్ లిస్ట్ అయితే వాళ్లే మీకు ఈమెయిల్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ గురించి ఇన్ఫార్మ్ చేస్తారు. అందుకే అప్లై చేశాక రెగ్యులర్గా మీ ఈమెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి. సరే, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కొచ్చేశాం. ఈ అద్భుతమైన అవకాశం గురించి మనం తెలుసుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒకసారి క్విక్గా చూసేసి ఒక మంచి ఆలోచనతో దీన్ని ముగిద్దాం. ఓకే, ఒక క్విక్ రీక్యాప్. రోల్ జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఇన్స్టిట్యూట్ ఐఐటి తిరుపతి, ప్రాజెక్ట్ రీయూజబుల్ రాకెట్స్, స్టైఫండ్ నెలకు 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ, డెడ్లైన్ డిసెంబర్ 15, 2025. అన్ని కీ పాయింట్స్ ఇక్కడే ఉన్నాయి. చూశారుగా, ఇది కేవలం ఒక జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇండియా స్పేస్ రీసెర్చ్ ఫ్యూచర్లో ఒక భాగమయ్యే అవకాశం. సో ఆలోచించండి, రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీ భవిష్యత్తుని మన దేశంలో తీర్చిదిద్దడంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే ఈ అవకాశం మీకోసమే. అస్సలు మిస్ చేసుకోవద్దు.